అందరికీ నమస్కారం. పృథ్వీరాజు నటుడు తెలియనటువంటి తెలుగు ప్రేక్షకుడు ఈ ప్రపంచంలో ఎవరు ఉండడు. ఇతడు చక్కటి నటుడు, అలాగే హాస్యాన్ని కూడా చక్కగా పండిస్తాడు. అయితే ఇతడికి రాజకీయాలంటే బహుమక్కువ. అందువల్లనే వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి చక్కటి పదవిని కూడా అలంకరించి వెధవ వేషాలు వేస్తే జగన్ గారు మెడబెట్టి బయటికి గెంటేయడం జరిగింది. అప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ దూషించాడు, అందరినీ దూషించి ఇప్పుడేమో జనసేన పార్టీలో చేరి పవన్ కళ్యాణ్ ని ఆకాశానికెత్తి జగన్ ఏమో అతపాతాళానికి తొక్కేస్తానంటూ ఉంటాడు. అలాగే రీసెంట్ గా లైలా అనే సినిమా యొక్క ఈవెంట్ లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆ వైఎస్ఆర్సీపీ నేతల యొక్క ఆగ్రహానికి గురయ్యాడు. ఇతని యొక్క దొంగ వేషాలు అన్ని ఒక్కసారి మనం ఈ రోజు గమనిద్దాం. పృథ్వీ గారు నమస్తే. మీరు ఇప్పటి వరకు ఎన్ని కండువాలు మార్చారు, ఎన్ని పార్టీలు మారారు? నేను అలాగే కండువా మార్చనండి. నేను ఇంకోటి కూడా చెప్పాను, కాకినాడ బహిరంగ సభలో చెప్పాను, నెల్లూరులో చెప్పాను, ఒకటే మాట. భయపడకండి. ఈ రోజు టాపిక్ పర్యావరణం, దాని పరిరక్షణ. ఊపిరి ఉన్నంత వరకే, ఓపిక ఉన్నంత వరకే కాదు, ఈ ఊపిరి ఉన్నంత వరకు నా ప్రయాణం జగన్మోహన్ రెడ్డి గారు. హాయిగా మీకు 100 రూపీస్ స్టాంప్ మీద రాసిమని రాసిస్తాను నేను. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. అందరిలా పాఠం చెప్పడం నాకు చేత కాదు. ప్రతిదీ ప్రాక్టికల్ గా చేసి చూపించడం నాకు అలవాటు. 30 years ఎక్స్పీరియన్స్ ఇక్కడ. మున్సిపాలిటీ క్లీనింగ్ లోనా? అసలు మారే ప్రసక్తే లేదండి. మాకు ఏ పదవి వద్దండి. ఈరోజు మీరు రాసుకోవచ్చు ఏదైనా స్టూడియో పరంగా. మీరు సీఎం అయితే మేము మిమ్మల్ని చూడాలండి. అప్పుడప్పుడు మేము వచ్చి మీ ఇంటికి వచ్చి కాస్త పలకరించి భోజనం తినే వెళ్ళాలండి, అంతే. మాకేంటంటే వీ వాంట్ టు సీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండాలి, పేద ప్రజలకి మంచి అభ్యున్నతి రావాలి, సంక్షేమం రావాలి. దట్ ఈజ్ అవర్ మోటో. ఏంటి బాబు అన్న ఇంకోసారి? ఇప్పుడు అందరూ మళ్ళీ నాగబాబు గారు, మళ్ళీ చిరంజీవి గారు అందరూ నవ్వుతూ మాట్లాడినప్పుడు అంతా ఇప్పుడు నాగబాబు గారు ఎప్పుడు వెన్నట్టు ఉంటారు, ఎలా ఉన్నావు ఏంటి, ప్రతిరోజు ఆ సినిమా బాగుంది, ఈ సినిమా బాగుంది, ఏదో డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది. ఆర్ట్ఫుల్గా నేను అప్పుడప్పుడు ఇంటికి వెళ్తుంటాను, మాట్లాడుతుంటాను. సో దీనికి మెగా ఫ్యామిలీ శత్రుత్వంగా అసలు చూడరండి. శత్రువు అనేవాళ్ళు లేరు వాళ్ళకి. ఓన్లీ ఏదో మాట్లాడలేదు, ఏదో పార్టీ గురించి మాట్లాడుతుంటాడు, ప్లీజ్ వెల్కమ్ అనే ప్రేరేపణ. మీరు అన్నట్టు ప్రేరేపణ ఉండొచ్చు వాడికి. అంతా ఇప్పుడు నేను ఉన్నానండి, నేను కడుపుకి అన్నమే తిన్నాను. పృథ్వీరాజు గారు చక్కటి ప్రశ్న వేశారు. మీరు కడుపుకి అన్నమే తినలేదు, అశుద్ధమే తిన్నారు. ఎందుకంటే మిమ్మల్ని ఎస్వీటీవీకి ఇన్ఛార్జ్ గా చేసి ఏం చేశారండి? అశుద్ధం తిని దాంతో దీంతో కులికి నానా రచ్చ చేశారు కదండి. అశుద్ధం తిన్నారే కదా సార్. ఎవడో చెప్తే చెప్పాను కదా, కాస్త ఆలోచించుకోవాలండి. హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ లో ఆలోచించాలి. నీకు పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? నీకు పవన్ కళ్యాణ్ నిన్నేమనలేదు, తన భావజాలం తను చెప్పుకుంటున్నాడు. నచ్చట్లే అంటే ఇది ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భావజాలం అండి. పుస్తకాలు, పెరిగిన వాతావరణం, మెగాస్టార్ బ్రదరు, అవన్నీ ఆయన పరిగణలో తీసుకోండి. ఎక్కడో ఫామ్ హౌస్ లో ఎక్కడో కూర్చొని నొలక మంచం మీద పడుకుని ఆవులకి చేసుకుంటూ అలా ఉన్నాడు. పృథ్వీరాజు గారు చక్కటి మాటలు చెప్పారు పవన్ కళ్యాణ్ గారి గురించి. నులక మంచం వేసుకుని ఆవులకు, గేదెలకు, పందులకు గడ్డి వేస్తూ చక్కగా అప్పుడప్పుడు నులక మంచానికి పని చెప్తూ ఉంటారా? అతను పేద ప్రజల కోసం నేను మాట్లాడాలని ఉన్నాడు, కానీ ఇలాగా వేరే సంబంధాలు పెట్టి పొలిటికల్గా మాట్లాడు. పొలిటికల్గా ఆయనే అన్నాడు, పొలిటికల్గా తిట్టండి, పొలిటికల్గా మాట్లాడండి, ఈ విధానాలు కరెక్ట్ కాదు, మాట్లాడండి. వ్యక్తిగత జీవితం టార్గెట్ చేయడం. పృథ్వీరాజు గారు ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ని పొగిడింది చాలా బాగుంది. ఇకపోతే పవన్ కళ్యాణ్ ని గురించి ఇంకొకలాగా ఇంకోలా చెప్పండి పృథ్వీరాజు గారు. ఇప్పుడు జనసేన పార్టీ కూడా అదే అన్నారు, ఏదన్నా సేవ చేయాలంటే రాజకీయం మాకు అధికారం అక్కర్లేదు, మేము పక్కన ప్రశ్నిస్తాం అన్నారు. మరి వాళ్ళెందుకు వచ్చారు పార్టీలోకి? ఇప్పుడు పోటీ ఇవన్నీ నాలుగులు టంగ్ స్లిప్ మాటలు ఇవి వాళ్ళవే. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు పవర్ అక్కర్లేదు. ఎప్పుడైనా సరే ఒక సామాజిక సేవ చేయాలంటే ఇది పవర్తో సంబంధం లేదండి. అటువంటిప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అధికారం? పృథ్వీరాజు గారు నిన్నగాక మొన్న లైలా సినిమా ఈవెంట్ లో వైసీపీని ఉద్దేశించి ఏమి బాగారు, తర్వాత ఎలా వాత పెట్టుకున్నారు, ఎలా క్షమాపణలు చెప్పారు ఒకేసారి అది కూడా చూద్దాం. అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు, కానీ సుమగారు మేకల సత్యాన్ని పట్టరండి అని చెప్పి తీసుకురమ్మంటాడు.
తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయిరా అన్న ఈ ఒక 70 అండ ఈ ఒక 80 అండ 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్గా ఏనండి 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది. నా బాంబర్దులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏమిటో నాకు అర్థం అవ్వలేదు. అయ్య గారికి అప్పుడు అర్థం కాలేదు కానీ తరువాత వైసీపీ వారు మాటల యుద్ధముతో దాడులు చేస్తుంటే విలపిస్తూ హాస్పిటల్లో చేరి రొప్పున ఏడుస్తూ తరువాత ఇలా క్షమాపణ చెప్పాడో కూడా చూద్దాం. అలాగా మాకు అన్నీ అలాగా సినిమాలో బ్రహ్మాండమైన ఇన్సిడెంట్లు పెట్టారు. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి బ్యానర్ ఈ ప్రొడ్యూసర్ గారికి అందరికీ మరొక్కసారి నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. నేను వీడియో పెట్టా మా వీరశంకర్ గారి అన్నయ్య గారి మాట విని నేను వీడియో పెట్టాను. సో వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద ఎటువంటి దోషం లేదు. రాజకీయాలంటే వేరే వేదిక మీద మనం మాట్లాడుకుందాం. వ్యక్తిగతంగా నా వల్ల సినిమా ఇబ్బంది పడకూడదు అని ఒక దృఢ సంకల్పంతో సో ఎవరిదైనా మనోభావాలు దెబ్బతినంటే అంటే సేయింగ్ సారీ ఫర్ దట్. సో ఇంతటితో దీనికి ముగింపు పలకండి. డోంట్ బాయ్కాట్ లైలా. వెల్కమ్ టు చూశారు కదా ఫ్రెండ్స్ ఇతని క్షమాపణలు. ఇకపోతే ఇతని నాలుకే ఇతనికి శత్రువు అన్నకి ఎంత మాత్రం సందేహం లేదు. గతంలో కూడా ఇతని యొక్క ఆడియో టేపులు ఎవరెవరితోనో వ్యభిచరిస్తున్నట్టుగా మాటలు రకరకాల బూతులు మాట్లాడినటువంటి బూతులన్నీ కూడా అప్పుడు వైరల్ అయ్యాయి. అందువల్ల ఇతను పదవీచ్యుతుడయ్యాడు. ఇదండి ఇతని వ్యవహారం. అందరికీ నమస్కారము. బాయ్.